క్రిస్మస్ దినాల్లోని మనం ఉన్నప్పుడు మనము యేసుక్రీస్తు అని ఏ విధంగా చూస్తామంటే ఆయన ఇప్పటికీ కూడా ఒక చిన్న బాలుడిలాగా మరి సాధారణమైనటువంటి మనుషునిగా మనం ఆలోచన చేస్తూ ఉంటామండి. కానీ పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలోని మరి ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేస్తాడు. పితరులు వీరువారు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అంటే క్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ఎవరి కుటుంబంలో జన్మించాడు, ఎవరి యొక్క మరి లీనేజ్లో పుట్టాడు అని అంటే ఇశ్రాయేలీయులు కదా, యూదా వారి యొక్క లీనేజ్లో నుంచి ఆయన పుట్టినట్టుగా మనం చూస్తాం. అయితే ఏం చెప్తానంటే శరీరానుసారంగా ఆలోచన చేసినట్లయితే క్రీస్తు పుట్టక గురించి ఆయన యూదా యొక్క అటువంటి మరి ట్రైబ్లోని పుట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాము. కానీ ఏం తెలియజేస్తారంటే ఈయన సర్వాధికారి అయ్యుండి దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని చెప్పేసి అంటాడు. అంటే క్రిస్మస్ అనేది క్రీస్తు పుట్టుక యొక్క ప్రారంభం కాదండి. క్రిస్మస్ అనేది ఏంటంటే యేసుక్రీస్తు ఏ దేవుడైతే నిజంగా ఉన్నాడో, ఏ దేవుడైతే సమస్తాన్ని సృజించాడో ఆ దేవుడు మనిషిగా ఈ లోకంలో జన్మించడమే క్రిస్మస్. కాబట్టి క్రీస్తు గురించి మనం ఆలోచన చేసినప్పుడు కేవలం ఆయనకు చిన్న పాపలాగో చిన్న బాలులాగానో లేకపోతే ఆయన సాధారణమైన మనిషిలాగా ఆలోచించొద్దండి. ఆయన గురించి ఏం చెప్తున్నాడంటే పౌలు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. అంటే సర్వం పైన అధికారం కలిగి ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడిగా ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ ఉంటున్నాడు.